హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇవాళ మీకు ఒక 2 మంచి రెసిపీస్తో నా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఒకటి వెజ్, అలాగే నాన్ వెజ్. సో నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు లాస్ట్ వరకు చూడకండి, ఎందుకంటే లాస్ట్లో నాన్ వెజ్ రెసిపీ ఉంటుంది. సో ప్రాన్ కర్రీ చేశాను. మొన్న రొయ్యలు తీసుకున్నాను, రొయ్యలు పొట్టుతోటి చేస్తున్నాను కర్రీ అని చెప్పాను కదా, సో అదనమాట. సో ఫస్ట్ మాత్రం వెజ్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది మీరు టిఫిన్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు హ్యాపీగా. సో దానికైతే ఫస్ట్ ఇక నేను కందిపప్పు కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. 3 to 4 విజిల్స్, ఒక కప్పు, ఒక చిన్న కప్పు కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కందిపప్పుకి బదులుగా పెసరపప్పు, శనగపప్పు, బొబ్బర్లు ఇవి కూడా తీసుకోవచ్చు. సో నేను మాత్రం కందిపప్పే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇది యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి దాల్ ఢోక్లాస్ అనమాట. ఇది గుజరాతీ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చిందండి. అంటే ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ అలా కూడా పెట్టచ్చు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక పెడితే ఎగిరి గంతేసి తింటారు. నిజంగానే చాలా 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 బాగుంది. ఇంకా చాలా టేస్టీ, చాలా హెల్దీ రెసిపీ అని చెప్తాను నేనైతే. సో దానికోసం అయితే ఫస్ట్ పప్పు ఉడకపెట్టుకున్నాను, గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇక నేను ఒక కప్పుకి ఒక 4 చపాతీలు వస్తాయి కదా, సో అంత పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇంక మా వాడికి అయితే నీళ్ళు ఇచ్చేసాను. అయితే పప్పు ఉడకాలి, కొంచెం పిండి కూడా కొంచెం సేపు నానాలి కదా, సో పక్కన పెట్టేశాను. అయితే చాలా రోజుల నుంచి మన వ్యూవర్ ఒకళ్ళు నా లాండ్రీ రొటీన్ చూపించండి, మీ వాషింగ్ మిషన్ రివ్యూ అని అడుగుతున్నారు. అంటే నేను ఎలా మిషన్ వేస్తాను అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ వాషింగ్ మిషన్ రివ్యూకి వస్తే నాది టాటా ప్రోడక్ట్ అండి. సో ఇది సూపర్ అని నేనైతే ఏం చెప్పను. నేనైతే ఒక 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, కానీ 2 times రిపేర్ వచ్చింది. రిపేర్ అయితే మాత్రం మళ్ళీ క్రోమాలో తీసుకున్నాము. సో 2 times రిపేర్ వచ్చింది. ఓకే, కానీ నేనైతే మాత్రం తీసుకోవద్దని చెప్తాను. ఇంకా ఉంది కాబట్టి వాడుతున్నాను అంతే. సో ఆ తర్వాత నేను బట్టలు బట్టి వేస్తానండి. ఒక్కొక్కసారేమో 6 pairs వేస్తాను. అంటే బట్టలు కొంచెం పలచగా ఉన్న బట్టలు అనుకోండి 6 pairs వేస్తాను. కొంచెం లావుగా ఉన్నాం అనుకోండి 4 pairs 5 pairs అట్లా వేస్తాను అనమాట బట్టలు అయితే. ఆ తర్వాత నేను వాడే ఇది ఏంటి కంఫర్ట్ ఉంటుంది కదా, ఇదే కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం స్మెల్ రావడానికి. సో కంఫర్ట్ వాడను, ఇది సాఫ్ట్ టచ్ అది వాడతాను. ఇది నాకు నెలకి 2 బాటిల్స్ అవుతాయి. అలాగే నేను మోర్ డిటర్జెంట్ వాడతాను. అది 5 liters మనకి డీమార్ట్లో దొరుకుతుంది. కాకపోతే దీంట్లో కూడా దొరుకుతుంది, బ్లింకిట్లో కూడా దొరుకుతుంది డైలీ వేర్ బట్టలకి. ఇంకా అన్నిటికీ మోరే వాడతాను. మంచి బట్టలు అలా ఉంటాయి కదా, సో వాటికి మాత్రం ఏరియల్ వాడతాను అనమాట. అంటే కొంచెం మా వారి బట్టలు కనుకోండి ఆ ఏరియల్ అయితే వాడతాను. సో 1 liter అయితే తెచ్చి సపరేట్గా పెట్టుకుంటాను ఏరియల్. కానీ ఎక్కువ వాడేది మాత్రం మోరే. కాకపోతే మోర్ లిక్విడ్ అయిపోయింది, అందుకని చెప్పి ఇంకా బ్లింకిట్లో ఇది పెట్టాను అనమాట, ఫ్యాబ్. సో అది 1 literది ఫ్యాబ్. పెద్దగా అయితే ఏం లేదు, అంటే 2 ఒకటేగానే ఉంటాయిలేండి, కాకపోతే నేను ఎక్కువ మోరే వాడతాను అనమాట. ఆ తర్వాత 45 minutes పెడతాను. ఏ రౌండ్ అయినా సరే, అంటే ప్రతిసారి 45 minutes పెడతాను. ఎప్పుడైనా 1-2 వేసామనుకోండి అప్పుడు 15 minutes పెడతాను. ఆ తర్వాత అక్కడైతే మాత్రం మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. 40 degrees 20 degrees ఇట్లా చాలా ఉంటాయన్నమాట ఆప్షన్స్. ఏంటి అంటే మనం మ్యాట్లు వేస్తాము, తర్వాత బ్లాంకెట్స్ వేస్తాము. అలాంటప్పుడు ఏంటి అంటే అవి ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. సో అప్పుడు మాత్రం ఒక్కొక్కసారి నేను మ్యాట్స్ వేసినప్పుడు 20 degreesలో పెడతాను. సో అప్పుడు 1 hour పైనే ఉతుకుతాయి, 1 hour 1.5 hour అట్లా ఉతుకుతుంది. సో రోజు వేసుకునే బట్టలకి అంతసేపు ఎందుకు, ఎందుకంటే నైట్ వేసుకుంటారు, అదే ఈవినింగ్ వేసుకుంటారు, మళ్ళీ మార్నింగ్ తీసేస్తారు కదా. సో వాటికి అంతసేపు వాషింగ్ అవసరం లేదని చెప్పి నేను 45 minutes అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా మన వంట విషయానికి వచ్చేస్తే పప్పు ఉడికిపోయింది. ఇంకా టమాటోస్ అయితే ఒక 2 tomatoes కట్ చేసుకున్నాను. ఇప్పుడు 1 spoon ఆయిల్ వేసుకున్నాను, 1 spoon బటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇది నార్త్ వైపు, అంటే గుజరాతీ వాళ్ళ రెసిపీ అని చెప్పాను కదా, సో అటువైపు ఎక్కువగా సోంపు, కలంజీ, వాము, అదే అజ్వైన్ అంటారు కదా, అవన్నీ ఎక్కువ వాడతారు. సో అయితే అజ్వైన్ అవన్నీ ఇందులో వేయరు, కానీ సోంపు ఒక 1/2 spoon వేసాను, జీలకర్ర ఒక 1/2 spoon వేసాను. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి వేసాను. మీరు అల్లము అలాగే వెల్లుల్లి చాప్ చేసి వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు చాప్ చేసేంత టైం లేదు, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. సో అది కొంచెం వేగిన తర్వాత
టమాటా వేసేస్తున్నాను అనమాట. సో టమాటా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. సో కొంతమంది ఏంటి అంటే ఇది ఉంటుంది కదా, వెల్లుల్లి తినరు కదా, సో వాళ్ళు ఏంటి అంటే వెల్లుల్లి పైన కూడా స్కిప్ చేసేసి ఓన్లీ అల్లం ఒకటే వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో టమాటో వేసేసాను. టమాటా అంటే కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ఏంటి అంటే ఒక పావు స్పూన్ పసుపు, ఇదిగోండి చిన్న స్పూన్ తీసుకున్నాను, చిన్న స్పూన్తో కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు స్పూను గరం మసాలా. మరీ గరం మసాలా అట్లా ఎక్కువ ఘాటుగా ఏముండదు, ఇది కమ్మగా ఉంటుంది అనమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇది ఒక స్పూను పంచదార, బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. అలాగే ఒక గోరంత చింతపండు, అంటే ఉసిరికాయ అంత చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు చింతపండు పులుపు ఇష్టం ఉండదు, సో టమాటా పులుపే చాలు, అందుకే నేను చింతపండు అయితే వేయలేదు. సో మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ఒక స్పూన్ చింతపండు పేస్ట్ ఉంటుంది కదా, ఒక స్పూన్ వేయండి అంతే. సో వేసేసిన తర్వాత ఆ బెల్లం మాత్రం ఖచ్చితంగా వేయండి, అంటే స్వీట్ అంటే మరీ స్వీట్ ఏమి ఉండదు, కమ్మగా ఉంటుంది అంతే. సో అదైతే వేసేసాను. అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, సో పప్పుని కొంచెం మంచిగా మ్యాష్ చేసేసి వాటర్ అయితే వేసేసాను అనమాట. అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనము గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పిండిని ఇందులో వేసి మనం ఉడికిస్తాం అనమాట. సో మీరు ఒకవేళ, నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే చపాతీలాగా చేసి కట్ చేసి అప్పుడు దాన్ని అందులో వేసుకుంటాను. లేదు అనుకుంటే మీరు ఆ గోధుమ పిండిని తీసుకొని వెళ్ళి సిజర్తో కట్ చేస్తే మనకి గవ్వల్లాగా వస్తాయన్నమాట షేప్స్. సో అవి కూడా వేసి అలా కూడా ఉడికించవచ్చు. చూడండి పాస్తా ఉంటుంది కదా అలాగా, సో ఇండియన్ పాస్తా అని చెప్పొచ్చు దీన్ని. సో అలా చేయొచ్చు. ఒకవేళ గోధుమ పిండి వద్దు, ఇప్పుడు నార్త్ వాళ్ళు అనుకోండి ఎక్కువ గోధుమ పిండి తింటారు, సౌత్ వాళ్ళు అనుకోండి ఎక్కువ బియ్యం పిండి, అంటే మనం ఎక్కువ బియ్యం తింటాం కదా. సో అప్పుడు బియ్యం పిండితో చేసుకోవాలి అనుకుంటే మనం ఇడియాపం చేసుకుంటాం కదా, సో పిండిని వేడి నీళ్ళతో కలుపుతాం, బియ్యం పిండిని హాట్ వాటర్ వేసి కలిపి ఆవిరికి ఉడికిస్తాం కదా ఇడియాపం. సో ఆవిరికి ఉడికించకుండా చిన్న చిన్న ఇడ్లీలు, చూడండి మనం గోళీ సైజు ఉంటుంది కదా, చిన్న చిన్న గోళీలు, అలాగా చిన్న చిన్న గోళీ షేప్లో ఇడ్లీలాగా చేసి అవి కూడా ఇందులో వేసి మీరు ఇట్లాగే బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు. సో సాంబార్ ఇడ్లీలా ఉంటుంది. లేదు మాకు ఇలాగే గోధుమ పిండితోనే ఇష్టము అనుకుంటే ఇలా చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది. గోధుమ పిండితో చేశాను నేను, మీతో ఆ రెసిపీ కూడా షేర్ చేసినట్టున్నాను, అంటే బియ్యం పిండితో, కాకపోతే వైజాగ్లో ఉన్నప్పుడు షేర్ చేశాను. సో మీ ఇష్టం, మీరు అలా కావాలి అనుకుంటే అలా చేయొచ్చు, ఇలా కావాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. సో అవన్నీ వేసేసి వెంటనే కలిపేయకండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెం ఇలా వాటర్గా ఉంది కదా, ఇది బాగా ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది. సో ఇవి 4 చపాతీలు అనుకోండి, 4 చపాతీల పిండిని వేసాను అనమాట ఒక కప్పు గోధుమ పిండికి. సో ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి అది కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని చల్లారింది, అంటే కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఉంచామనుకోండి గట్టిపడిపోద్ది. అలానే మరీ ఉడికిన వరకు ఉంచేస్తే మొత్తం అంతా పేస్ట్ అయిపోద్ది అనమాట. సో చూసుకోండి, మీరు స్పూన్తో ఇలా కట్ చేస్తే మనం ఒకటి టేస్ట్ చేసి చూడండి, మంచిగా ఉడికిపోతుంది. కరెక్ట్గా 15 మినిట్స్ చాలు ఉడికిపోద్ది. సో ఇంక ఇలా బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంక ఇప్పుడు ఏంటి అంటే వంట చేస్తున్నాను. సో ఏం వంట అంటే రొయ్యలు తీసుకున్నాను కదా, సో రొయ్యలు ఇవాళ రొయ్యలు పైన పొట్టు ఉంటుంది కదా ఆ తొక్కలు, సో వాటిల్ని ఫ్రై చేసి దాంట్లో నుంచి ప్యూరీ తీసి, సో మొన్న ఒక వీడియో చూశానని చెప్పాను కదా, సో అది వాళ్ళు చేయబోతున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. సో చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అలా చేస్తే ఆ గ్రేవీ కూడా బాగా వస్తుంది అని చెప్పారు. సో అదైతే చేద్దాం అనుకుంటున్నాను. రొయ్యలు అవన్నీ కూడా మార్నింగ్ అయితే ఒలిచిపెట్టేసా. ఇంక మా వాళ్ళు అయితే హోంవర్క్స్ రాసేసామని చెప్పారు, వర్క్ అయిపోయిందని చెప్పి ఇదిగోండి చేస్తూ ఆడుకుంటూ కూర్చున్నారు. ఎంత ఎంత బుద్ధిమంతులు అంటే అంత బుద్ధిమంతులు మీరు, చాలా మంచోళ్ళ. నేనేం కూర చేయబోతున్నానో తెలుసా? అరే ప్రాన్స్ వండుతున్నాను. ప్రాన్స్ ఒక పని చేస్తాను, అందులో నేను పొటాటోస్ వేసి వండుతాను, రసం పెట్టుకొని మీరు పొటాటో గ్రేవీ తినేయండి, నేనేమో ప్రాన్స్ తింటాం. ఓకేనా? అరే అడిగిన దానికి చెప్పండి రా. మరి ఏం తింటారు రసంతో? ఉత్తి చారు తింటారా? అబ్బా ఎంత మంచి బిడ్డలరా మీరు నిజంగానా. ఉత్తి చారు, పెరుగు, పప్పు ఉంటే చాలు కదా.
అలాగే తెలుసుకున్నానులే. ఇదే కదా మొన్న ఇచ్చింది. మొన్న గేమ్లో ఇది ఎక్స్ట్రా 200 పే చేస్తే ఇది ఇచ్చారండి. ఇదేమో నార్మల్ పేపర్లా ఉంది, అదే దీన్ని ఏమంటారా, షీటా, లెదర్ షీట్లా ఉంది. ఇవి బాగున్నాయి. వీటిని ఏమంటారా? పీసెస్ అంటారా? ఏమో నాకు కూడా తెలీదు. ఇంకా వాళ్ళైతే ఇంకా అలా చెస్ ఆడుకుంటూ ఉన్నారు. సో అడిగారు పిల్లల్ని ఎక్కడైనా అకాడమీలో జాయిన్ చేశారా అని. లేదండి, ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇంట్లోనే నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళే నేర్చుకుంటున్నారు. అంటే ఫోన్లో, టీవీలో అలా చూడడము. వాళ్ళు చెప్తారు కదా కొన్ని టెక్నిక్స్ ఇలాగా అలాగా అని. సో అవి చూసి ఇంట్లో వాళ్ళే ఆడుతున్నారనమాట. ఇంకా ఒకరికొకరు ఉన్నారు కదా, సో అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారనమాట వాళ్ళైతే. సో ఇంకా పాపం వాళ్ళకైతే నచ్చదు ఈ రెసిపీ మాత్రం. రొయ్యల కర్రీ చూసారు కదా, యాక్ అని అంటున్నారు. కాకపోతే ఇంక వేరే ఆప్షన్ లేదండి, ఇంక ఇప్పుడు వేరే కూర అయితే చేయలేను. సో ఇందులోనే ఎగ్ వేసి చేసేద్దామని చెప్పి అయితే ఇదిగోండి, ఈ ఈ రొయ్యలవి తలలు అవి ఉన్నాయి కదా, సో వాటిని ఏంటి అంటే ఇలా ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి అందులో అవన్నీ వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని ప్యూరీలాగా చేయాలన్నమాట. సో అదైతే పక్కన పెట్టాను. అలాగే రైస్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా కడాయిలో అయితే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది రొయ్యలు పులుసులాగా చేస్తున్నాను అనమాట ఇవాళ. సో దానికోసం ఫస్ట్ అయితే ప్రాన్స్ని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత, ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. రొయ్యలు అనేవి ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే ఉడికిపోతాయండి. నిజానికి అలా ఫ్రై చేసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెము చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని ఫ్రై చేసుకొని తినేసిన రొయ్యలు చాలా బాగుంటాయి. కాకపోతే ఇంకా మన స్పైసెస్ వేసి చేస్తానన్నమాట నేనైతే అన్నంతో తినడానికి. సో రొయ్యలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇక్కడైతే రొయ్యలు తలకాయలు కూడా బాగా వేగిపోయాయి, చూడండి కలర్ వచ్చాయి కదా. సో వాటర్ అయితే ఏం వేయలేదు, దాంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా. సో మంచిగా కడిగేసిన రొయ్యల తలకాయలు అనమాట. అవి ఫ్రై చేసి ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము. ఇంక ఈ లోపల ఇక్కడ ఈ రొయ్యలు కూడా వేగిపోయాయి. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని సేమ్ ఇంక మనం కర్రీ చేసుకోవడమే అనమాట. సో ఇక్కడైతే నేను ఒక పెద్దవి ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. నేనైతే చాపర్లో వేసేసుకున్నాను, బాగా చిన్న చిన్నవిగా చాప్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మిక్సీలో వేసుకొని పేస్ట్లా కూడా చేసుకోండి, అంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది అనమాట. సో నాకు దగ్గు వచ్చేస్తుందండి, దానివల్ల వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. ఏంటో మరి క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలియట్లేదు, కానీ బాగా వేడి దగ్గు వచ్చేస్తూ ఉంది, పొడి దగ్గు. సో ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా. సో నూనె అంతా బయటకు వచ్చే వరకు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. అందులో ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను కారము, అలాగే గరం మసాలా 1 అర స్పూను, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి, టమాటా అయితే వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయతో చేస్తున్నాను అనమాట. సో మీకు కొంచెం ఇగురులాగా కావాలి అనుకుంటే వాటర్ ఏం వేయకుండా ఇదిగోండి, అది ఉందా ఆ ఉల్లిపాయ ఇగురు ఉంది కదా, అందులో రొయ్యలు వేసేసి మంచిగా కలిపేసి సిమ్లో పెట్టేస్తే మనకి బాగా ఆ రొయ్యలు ఇగురులాగా అంటే ఫ్రై లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవాళ నేను పులుసు చేస్తున్నాను కాబట్టి సో ఉల్లిపాయలు అవైతే కొంచెం మగ్గాలి, నూనె బయటకు వచ్చేంత వరకు అది పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఈ రొయ్యలు అయితే మిక్సీ చేసేసుకొని ప్యూరీ చేసుకున్నాం. సో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ చాలు. సో ఇదిగోండి, నేను సరిగా మెదుగుతాయో మెదగవో అనుకున్నాను, కానీ బాగానే మెదిగిపోయాయి. అంటే మనం కొంచెం ఇలా ఫ్రై చేసాం కదా, సో రొయ్యలు ఏంటి అంటే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి, ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకోండి. అంటే దాంట్లో కొంచెం ఇట్లా ఉంటాయి కదా గట్టిగా, ఏమైనా కొంచెం రఫ్గా ఉంటాయి కదా రొయ్యలు తలకాయలు, అవి ఏవి కూడా కూరలోకి పడకుండా డబల్ స్ట్రైనర్ తోటి ఇట్లాగా వడకట్టుకుంటున్నాను. సో స్లోగా ఇట్లా మొత్తం అంతా కూడా వాటర్ అంతా కిందకు వచ్చేసేలాగా ఇలాగ చేసేసేయండి, ఇదిగోండి ఆ పిప్పంతా. సో ఇదేంటి అంటే ఆ రొయ్యల తలకాయలో ఉన్న మీటు, ఆ తర్వాత దాంట్లో ఉన్న కాల్షియము అన్నీ వస్తాయి, చాలా మంచిది బోన్స్కి మనకి అని చెప్పారు. సో అది వేయడం వల్ల టేస్ట్ ఏమైనా అంటే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అయిందా అంటే యాడ్ అయిందనే చెప్తాను, బాగుంది. అంటే అది వేయడం వల్ల కొంచెం ఇంకా అంటే పులుసులాగా చేశాను కదా, సో పులుసు ఇంకొంచెం మంచి టేస్ట్ వచ్చిందనమాట. సో అది వేసేసిన తర్వాత ఇదిగోండి ఆ ప్యూరీ కూడా వేసేసి వాటర్ వేసేసాను.
వాటర్ వేసి నేను ఇంకా పిల్లలు ఎగ్ కూడా వేస్తానంటే ఎగ్ వద్దన్నారు, అందుకని బంగాళదుంప అయితే వేసాను అనమాట. అవి వేసేసి ఫస్ట్ బంగాళదుంపలు వేసి ఒక 2 మినిట్స్ ఉడికించాను, ఎందుకంటే కొంచెం రొయ్యలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అందుకని. సో బంగాళదుంపలు వేసి కొంచెం ఉడికిన తర్వాత రొయ్యలు వేసేసాను. రొయ్యలు వేసిన తర్వాత ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకున్నాను, సో అది కూడా వేసేసాను అనమాట. బాగుందండి పులుసు మాత్రం, నిజంగాన చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే పిల్లలకి ఏంటి అంటే నాన్ వెజ్తో వండాను కదా, వాళ్ళకి బాగున్నా సరే వాళ్ళకి నచ్చదనమాట. సో ఇంకా నేనే వాళ్ళకి అన్నం అయితే కలిపి పెట్టాలి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటే రొయ్యల పులుసు రెడీ. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు రొయ్యలు పులుసు అనేది తక్కువ, అంటే మా వారికి పులుసు పెద్దగా నచ్చదు, ఫ్రైయే నచ్చుతుంది. అందుకే ఇగురు కానీ ఫ్రై కానీ వండుతాను. ఇవాళ ఇగురులాగే చేశాను కానీ మరీ అంత పుల్లగా ఉండదు, అలానే మరీ ఏమంటారు ఇగురులాగా కాకుండా బాగుంటుంది. సో ఇంక ఈ లోపల వంట అయ్యింది, అన్నం పెడతానరా అంటే ఇంక ఈ లోపల వాళ్ళు ఇట్లా చెయ్యి ఏమో ఇలా అన్నాడంట, వెనకాల ఏదో షార్ప్ ఏదో ఉంటే దానికి తగిలేసి వేలు చిన్న కట్ అయిందంట, పసుపు పెట్టాను. సో ఇప్పుడు వాడికి ఏంటి అంటే అది ఒక అడ్వాంటేజ్ అనమాట, అమ్మ చెయ్యి కట్ అయింది అన్నం తినలేను అని చెప్తున్నాడు వాడు. అంటే ఎలాగో నేనే పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయ్యా, ఎందుకంటే ఇలాంటి కర్రీస్ పెట్టేటప్పుడు ఏంటి అంటే పిల్లలు అస్సలు తినరు. సో నేనే కలిపి పెట్టేశాను అనుకోండి ఇద్దరికి, ఏదో కొంచెం అయినా తింటారు కదా అని చెప్పి నా తపన అనమాట. సో ఇంకా అన్నము కూర నేనే వేసుకెళ్ళి పెట్టేస్తా ఉన్నాను. అయితే మా వారు అసలు షర్ట్స్ అండి ఎన్ని ఉన్నాయంటే మా ఆయనకి బట్టలు, మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ బట్టలు ఉంటాయి, ఇక్కడ రివర్స్లో మా ఆయనకి పిల్లలకి ఎక్కువ బట్టలు అయిపోయి నాకంటే కూడానా. అయితే మా ఆయన కొంచెం పొట్టు అయిపోయినవి అవి ఉంటాయి కదా, ఇప్పుడు లక్కీకి బాగా సరిపోతున్నాయి. సో ఇది వాళ్ళ అంటే పాత స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేస్తున్నప్పుడు ఇది ఉంటుంది కదా ఫేర్వెల్ డే, సో ఆ ఫేర్వెల్ డేకి చాలా గిఫ్ట్లు ఇచ్చారనమాట, షర్ట్స్, పెన్స్, వాచెస్ అని చెప్పేసి. సో అవన్నీ అలా ఉంచేస్తే ఆ షర్ట్ ఒకటి లక్కీకి సరిపోయిందనమాట. సో అదైతే వేసుకొని చూసుకుంటా ఉంటే బాగుందిరా అని చెప్తున్నాను, బ్లాక్ షర్ట్. సో బ్లాక్ ఏంటి అంటే పాపం మా ఆయనకి బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి, నాకు మా ఆయనకి ఇద్దరికి బ్లాక్ ఇష్టం. కానీ ఎప్పుడు నేనైతే అసలు బ్లాక్ వేసుకోవడమే మానేశాను. ఇంక మా వారు ఏంటి అంటే బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది తనకి, కానీ చాలా రేర్గా వేసుకుంటారు. బ్లాక్ వేసుకుంటే ఫీవర్ రావడం, ఒంట్లో బాగోకుండా, ఎక్కువ త్వరగా దిష్టి తగిలేస్తుంది అంటారు కదా, అట్లా అనమాట. అందుకే బ్లాక్ నచ్చినా కూడా పెద్దగా వేసుకోము. సో ఇంక మా వారు ఏంటి అంటే ఆ షర్ట్ తనకి టైట్ అయిపోయిందంట, లక్కీకి అయితే కరెక్ట్గా సరిపోయింది. సో అది చూసి బాగుంది అని చెప్పి ఇంకా వాడు దాంట్లో పెట్టేసేయని చెప్తా ఉన్నారు. సరేలే అని చెప్పి ఇంకా ఎలా అయిపోయిందంటేనండి, ఇప్పుడు లక్కీ కూడా ఇంచుమించు వాళ్ళ డాడీ హైట్ వెయిట్కి వచ్చేసాడనమాట. సో మా వారిది లక్కీకి ఇద్దరికి సైజెస్ ఒకటే అయిపోయినాయి, షూ సైజ్ కానీ, చెప్పుల సైజ్ కానీ, బట్టల సైజ్ కానీ. సో ఇంచుమించు ఇద్దరికి ఒకటే సైజ్ సరిపోతున్నాయి. సో దానివల్ల మా వారు వేసుకున్న షర్ట్స్ అవన్నీ కూడా లక్కీకి అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. సో అట్లా ఇంకా అన్నం విషయానికి వస్తే కొంచెం తిన్నారండి, వదిలేశారు, తినలేదు, వాళ్ళకి నచ్చలేదంట. అంటే మెయిన్గా ఆ రొయ్యల స్మెల్ వస్తుంది కదా, సో వాళ్ళ ఆ వాసనకి అమ్మ మాకు వద్దమ్మా ప్లీజ్ అని చెప్పి కొంచెం తినేసి కొంచెం మిగతాది వదిలేశారు. సో ఆ తర్వాత ఇంక మా వారికి అయితే నచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది, చింతపండు వేసాను కదా సో బాగుంది. సో ఆ తర్వాత అన్నం తినేసి ఇంకా కొన్ని అంటే డిష్ వాషర్లో పెట్టాల్సినవి డిష్ వాషర్లో పెట్టట్లేదు, ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు, నిజానికి అలసిపోయాను. అయితే ఇంక ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఆ టబ్లో పెట్టేస్తాను అనమాట. సో మార్నింగ్ డిష్ వాషర్లో పెట్టేస్తాను, అంటే ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు అవి పెట్టినా సరే ఎండిపోతాయి, అందుకే టబ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకా పాలు, ఇంకా పిల్లలు అసలు ఏం తినలేదు. అయితే ఇది మాత్రం అండి, అన్నం తిన్నా తినకపోయినా ప్రతిరోజు పాలు అయితే ఇస్తున్నాను ముగ్గురికి. అంటే నేనంటే తాగలేండి, నాకు పాలంటే అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, కానీ మా పిల్లలకి మాత్రం నాకు అలవాటు లేదు కదా, మా పిల్లలకి అలవాటు చేశాను, చాలా కష్టపడి అలవాటు చేశాను పాలు. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం బూస్ట్ కలిపి ఇస్తున్నాను, ఇదివరకు అయితే బూస్ట్ కూడా కలిపేదాన్ని కాదు. సో నైట్ టైం పిల్లలు ఒక గ్లాస్ పాలు తాగి పడుకోవడం వల్ల మనకి కడుపులో అంటే నిద్రపోయేటప్పుడు గ్యాస్ పట్టేయకుండా, సో మనం ఆ టైంలో తాగిన పాలు ఒంటికి బాగా పడతాయని చెప్పేది మా నానమ్మ. సో మా నాన్నమ్మ ఎప్పుడు చెప్పేదన్నమాట, నాకు ఇప్పటికీ గుర్తు, ఒక గ్లాస్ పాలు తాగమ్మా, ఇవి ఉంటాయి కదా మినపళ్ళు, మినపప్పుతో చేసిన వడలు, ఆ వడలు పాలు ఈ రెండు తింటే చాలు చాలా బలం వస్తుంది అని చెప్పేసి. సో అది గుర్తొచ్చి ఇంకా నేనైతే మాత్రం నైట్ టైం అయితే పిల్లలకి పాలిస్తాను, కాకపోతే అది ఎప్పుడు చెప్పను దిష్టి తగులుతుంది అని చెప్పి. సో ఇంక వాళ్ళ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను, పిల్లలకి మా వారికి ప్రతిరోజు నైట్ ఒక గ్లాస్ పాలిస్తాను.
ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి ఇంకెళ్ళి పడుకోవడమే అనమాట. సో ఇంక ఇవాళ ఏంటి అంటే గిన్నెలు ఏం కడగట్లేదు, డిష్ వాషర్లో పెట్టాల్సినవి ఆ టబ్లో పెట్టేసి మిగతావి అయితే షింక్లో వేసేసాను. ఇంక ఉదయం కడుక్కోవడమే. ఉదయం మళ్ళీ లంచ్ బాక్సులు చేస్తాం కదా, సో అప్పుడు మళ్ళీ పడతాయి. సో అప్పుడు డిష్ వాషర్ లోడ్ చేసేసి చేత్తో కడగాల్సినవి ఏమైనా ఉంటే చేత్తో కడిగేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడు మాత్రం జస్ట్ నార్మల్గా ఇంకా ఇలా కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేస్తాను. సో ఇది డైలీ ప్రతిరోజు రొటీన్ అండి. ఇలా చేస్తే ఏంటి అంటే ఉదయానికి మనకు కొంచెం వంటగదిలోకి రాగానే వంట చేయాలనిపిస్తుంది. సో చిందరవందరగా అన్నం మెతుకులు లేకపోతే అంతా కొంచెం అట్లా ఏదైనా ఉంది అనుకోండి, ఉదయం లేచినప్పుడు కొంచెం చికాగ్గా అలా ఉంటుందన్నమాట. అంతే. సో సామాన్లన్నీ షింక్లో వేసి తోమాల్సిన అవసరం లేదు, షింక్లో వేసేసి ఒక్కసారి కిచెన్ క్లీన్ చేస్తే చాలు. ఆ తర్వాత ఏంటి అంటే నాకు ఇవాళ త్వరగానే అయిపోయింది వంట. ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ లేవు కదా, సో నాకు ఎక్కువ పని లేదు, త్వరగా పని అయిపోయింది అంటే మాత్రం మా వాళ్ళతో కూర్చొని కొంచెం అలా ముచ్చట్లు చెప్తా ఉంటాను అనమాట. స్టోరీస్ ఏమైనా వాళ్ళకి కొంచెం కొంచెం స్టోరీస్ అంటే బాగా ఇష్టము. సో నాకు వచ్చిన కొద్దిగా కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, సో అవి అలా చెప్తూ ఉంటాను అనమాట. సో అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే అయితే ఇలా గడిచింది. సో ఇంకా ఇవాళ అయితే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.